శ్రీ గురుభ్యో నమః. మనము పతంజలి యోగ సూత్రాల్లో ఇంకొక సూత్రం చూద్దాము. యోగాభ్యాసం చేసేటప్పుడంట మనకి వయస్సుతో సంబంధం లేకుండా ఎప్పుడూ పూర్తిగా ఉత్సాహంగా ఉండాలి. ఉత్సాహంగా అంటే అదేంటండి, ధ్యానంలో కూర్చున్నప్పుడు అందులో ఉత్సాహం ఏముంది అంటే మనసు చాలా ఉత్సాహంగా ఉండాలి. అమ్మో ఇంకా ఒక అరగంట కూర్చోవాలా, గంట సేపు కూర్చోవాలా ధ్యానంలో అని అనుకుంటే అక్కడ నువ్వు ఏదో నిర్బంధంలో కూర్చున్నట్టు. తప్పదురా దేవుడా, ఏదో గంట అని చెప్పారు కదా, గంట సేపు నేను కూర్చోనా అనుకుంటే అందులో నీకు ఉత్సాహం ఎక్కడుంది? లేదు కదా. అలాగే వయసులో చెప్తే ఒక ముసలివాళ్ళలాగా బిహేవ్ చేస్తావు. అప్పుడు లేదు, ఒక కుర్రవాళ్ళకి చూడండి, ఎప్పుడు ఒక మా వయసులో ఉన్నవాళ్ళు ఎప్పుడు ఉత్సాహంగా ఉండగలుగుతారు, ఏ పని చెప్పినా బాగా చేయగలుగుతారు ఒక ముసలి వాళ్ళతో కంపేర్ చేస్తే. కాబట్టి ఒక మన వయస్సుతో సంబంధం లేకుండా మనం సాధన చేసినప్పుడు, ధ్యానం చేసినప్పుడు కుర్రవాళ్ళలాగా అంటే ఎప్పుడు అంతే ఉత్సాహంతో ఉండాలి. అక్కడ ఏమంటారు, ఉత్సాహం ఎలా ఉంటుందండి, మనం చేసేదేమో ధ్యానము చాలా సైలెంట్గా కూర్చోవాలి కదా అంటే లోపల ఎప్పుడూ ధ్యానం చేయాలనే ఉత్సాహం, చాలా ధ్యానం చేయాలి, ఇంకా నేను అంతర్ముఖం అవ్వాలి, లోపల ఏ అయితే నా స్వస్వరూపమైన ఆత్మ ఉందో దాన్ని సాక్షీకరించుకోవాలి, నా జీవిత లక్ష్యాన్ని నేను చేరుకోవాలి అని చెప్పి మనకి ఎప్పుడైతే పూర్తిగా అవగాహన ఉంటుందో ఏది చేస్తున్నామో దాని మీద, అప్పుడు మనకి పూర్తిగా ఉత్సాహం ఉండి ఒక కుర్రవాణిలాగా మనము సాధన చేస్తూ ఉంటామంట. సో ఏమంటున్నారు, నువ్వు సాధన చేసేటప్పుడు కుర్రవాణిలాగా ఉండాలి, ముసలివాణిలాగా కాదు అని చెప్తారు. నైరంతర్యము అంటే నిరంతరత్వము, అంతరము అంటే సందట, నిరంతరత్వము అంటే సందు లేకపోవడము అంట. నైరంతర్యము అంటే నిరంతరత్వము, ఎప్పుడు ఉండడం అనమాట. అంతరం అంటే సందు ఉంటుంది. మనం చెప్పాం కదా, తైలదారలాగా. తైలదార ఒక నూనెలా కారుతుంటే మధ్యలో ఎక్కడ గ్యాప్ ఉండదు. అలాగా మధ్యలో ఏ సందు లేకుండా ఎప్పుడు నిరంతరము చేయడాన్ని నైరంతర్యము అంటారంట. ఎక్కడ అంటే కేవలము నీగా నువ్వు ఒక్కడివే ఉండి ధ్యానం చేసుకోవడము సాధన చేసే టైంలోనే కాకుండా ఒక భార్యాభర్త మాట్లాడుకునినా, లేకపోతే నీ శత్రువు ఒకడు ఉన్నారు, వాళ్ళు నిన్ను చూసి నవ్వుతున్నారు అంటే ఏదో నిన్ను ఒక వ్యంగ్యంగా నిన్ను కష్టపెడుతున్నారు అనుకున్నా, లేదు ఒకడు నిన్ను చూసి ఏడుస్తున్నాడు, ఏమైనా సరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి హాస్యధోరణిలో వాళ్ళని శత్రువులైనా సరే మిత్రువులుగా మార్చగలిగే స్థితిలో నువ్వు ఉండగలగాలి. తప్పితే వాళ్ళు శత్రువులు కదా, వాళ్ళు నన్ను అలా కష్టపెడుతున్నారు కదా, వాళ్ళ జోలికి నేను అంటే వాళ్ళని కూడా నేనేదో అనాలి కదా అనే స్థితిని దాటిపోమంటున్నారు. వాళ్ళు ఎలా ఉన్నా సరే వాళ్ళతో నువ్వు నవ్వుతూ మాట్లాడు. ఆ నవ్వడంలో కూడా రెండు రకాలు ఉంటాయి, వ్యంగ్యంగాన హాస్యంగాన. కొంతమంది నవ్వుతారు, అది చూడగానే మనకి వ్యంగ్యం అని అర్థమైపోతుంది, ఏదో తక్కువ చేసి మాట్లాడటం అనమాట. అలాగ కాకుండా ఎదుటివాడు ఎలాంటి వాడైనా సరే ఒకవేళ నువ్వు నీ తత్వం మార్చుకొని అతనితో నవ్వుతూ మాట్లాడితే అతనిలో ఎంత శత్రుత్వం ఉన్నా సరే కొంతకాలం కాకపోతే కొంతకాలం తర్వాత అయినా అతనిలో మార్పు వచ్చి అతను నిన్ను మిత్రునిగా అంగీకరిస్తాడు అని చెప్తున్నారనమాట. అన్నీ మనకు అనుకూలంగా ఉన్నప్పుడే సాధన చేస్తామా అంటే అలాగ జరగదు. ఒక సముద్రం ఉందంటే అదేదో అలలు పోయాక స్నానం చేస్తామని ఎవరన్నా అంటే ఇంక సర్లే నువ్వు చేసినట్టే స్నానం అని ఎలా అంటామో, మనం ఇలా లోకంలో ఉన్నప్పుడు మన చుట్టూ ఉన్న పరిస్థితులు అవని వ్యక్తులు అవని మనకి ఇష్టంగానే వాళ్ళు ప్రవర్తిస్తారా అంటే ప్రవర్తించరు. అన్నీ మనకి వ్యతిరేకంగా కూడా ఉండొచ్చు. కానీ అలా వ్యతిరేకంగా ఉన్న సమయంలో కూడా నువ్వు నువ్వు కోపాన్ని అది తెచ్చుకోకుండా చాలా నెమ్మదిగా ప్రశాంతంగా ఉండి వాళ్ళతో నువ్వు ప్రశాంతంగా మాత్రమే మాట్లాడగలిగితే, నువ్వు ఆ స్థితికి కనుక వెళ్ళగలిగితే అప్పుడు నువ్వు ఏ స్థితిలో ఉన్నావు అంటున్నారు, నైరంతర్యము అంటారట. అంటే ఈమె ఎప్పుడూ నిరంతరము ఆ స్థితిలో ఉండగలుగుతుంది అని చెప్పడం. ఇవన్నీ ఎందుకంటే ఇవన్నీ చేస్తేనే సాధన అనేది ముందుకెడుతుంది కాబట్టి. అంటే ఏదో పర్టికులర్గా 9 నుంచి 10 సాధన చేస్తాము లేకపోతే ధ్యానంలో కూర్చుంటాము అని కాకుండా 24 గంటలు నువ్వు ఏమి చేసినా
అంటే ఎదుటివాడు కోపపడి ఒక పోట్లాటలాగా ఉన్నా, లేదు చాలా మంచిగా ఒక నలుగురు కలిసి మాట్లాడుకుంటున్నా, లేదు మనం ఏదో వాకింగ్ అని బయటకు వెళ్ళాము, అక్కడ నువ్వు ఏదన్నా చేస్తూ ఉండు, కానీ లోపల మాత్రం ఏముండాలంట, భగవంతునితోనే మనం కనెక్ట్ అయి ఉండాలంట. ఏదో రూపంలో బయట ఇంతమందితో మాట్లాడుతున్నాం కదా అన్న ఆ మాటల్లో కూడా భగవంతునికి సంబంధించింది ఏదో మనం మాట్లాడడానికి ప్రయత్నించాలి. అలాగే తెలియని వాళ్ళకు కూడా భగవంతుని దగ్గరికి వస్తే ఏం పొందుతాము మనిషి అనేవాడు, లేకపోతే ఎలా ఉంటుంది అనేది కూడా వాళ్ళు అలాంటి టాపిక్ మాట్లాడే వాళ్ళు కాకపోయినా మనము డైవర్ట్ చేసి మాట్లాడచ్చు. అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది, ఆహా వీళ్ళు భగవంతుని నమ్ముకుంటే జీవితం ఇలా ఉంటుందన్నమాట అని చెప్పి. సో అలాగా నువ్వు ఎక్కడ ఎలా ఏం చేస్తున్నా సరే భగవంతునికి సంబంధించిన దాంతోనే కనెక్ట్ అయి ఉంటేనే నువ్వు నిరంతరత్వము లేకపోతే నైరంతర్యములో ఉన్నావని చెప్పుకోవడం అనమాట. ఇంకా ఏం చేయాలంట, సత్కార ఆసేవిత. ఇప్పుడు కొంతమంది అంటారు, మేము పూజలు అవన్నీ ఇంట్లో చేసేసుకుంటాం కానీ దాని ధర్మాల జోలికి పోమే. ఏమంటే మేము ఎవరికి ఏమీ చెడు ఏం చేయలేదు కదా, ఇంచక్క మేము మంచిగా ఎప్పుడు కృష్ణ నామం చెప్పుకుంటాం కదా, ఇంకెందుకు దాన ధర్మాలు చేయాలంటే ఇక్కడ అది కూడా చెప్తున్నారు. నువ్వు దాన ధర్మాలు చేయడం కూడా చాలా అవసరం. ఎందుకంటే 24 గంటలు కేవలం నీ పొట్ట కోసమే నువ్వు చూడకూడదు. నీతో పాటు ఇంకా ఈ లోకంలో వేరే జీవులు కూడా ఉన్నాయి కదా, ఆ జీవులకి ఎవరు పెడతారు? మనమే కదా పెట్టాలి. మనం వండుకున్న దాంట్లో కాస్త బయట పెట్టినప్పుడే కదా మిగిలిన కొన్ని ఉన్నాయి, జంతువులు పక్షులు అవన్నీ. అవి వాటికి అవి తెచ్చుకోలేవు, అవి మనం పెట్టినవి తీసుకుంటూ ఉంటాయి కదా. సో అది కూడా మన బాధ్యత. రెండోది ఏమంటున్నారు, నీ మనసు పూర్తిగా నిస్వార్థ సేవ చేస్తుంది, మానవతత్వం అనేది వస్తుంది అనమాట. మానవత్వం ఉండాలంటారు కదా, అంటే వేరే మనుషులు ఉన్నారు, వాళ్ళకి ఏదో అన్నంకి లేకపోతే ఏదో పుస్తకాలు బట్టలు ఏవో వాళ్ళ దగ్గర లేవు, అవసరానికి ఏం కావాలో అవి లేవు అన్నప్పుడు మనం ఇచ్చినప్పుడు ఇంకా మన హృదయము విశాలంగా తయారవుతూ ఉంటుంది కదా. అందుకని ఏమంటున్నారు, ఇలాగ ఇవన్నీ చేస్తానంట హృదయపూర్వకంగా చిత్తశుద్ధి ఏర్పడుతుంది అనమాట. మన మనసు ఇంకా శుద్ధిగా తయారవుతుంది ఎప్పుడైతే నువ్వు నిస్వార్థంగా సేవ చేస్తూ ఉంటావో. ఎందుకంటే ఇవి కూడా మన మనసుని శుద్ధి చేయడంలో సహకరిస్తూ ఉంటుంది. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి, మనస్సుని శుద్ధి చేయడం కదా. మనసు చంచలత్వంగా లేకుండాను, లేకపోతే తప్పు త్రోవల్లోనూ వెళ్లకుండాను దాన్ని సరి అయిన మార్గంలోకి తీసుకురావడానికి, దాన్ని ఇంకా శుద్ధి చేయడానికి ఎన్ని చేయగలుగుతామో అన్నీ చేయాలి. ఎందుకంటే ఎప్పటి వరకు మనసు శుద్ధి కలగదో అప్పటి వరకు ఆత్మ సాక్షాత్కారం కానీ భగవంతుని అనుగ్రహం కానీ మనకి దొరకదు. అందుకని ఫస్ట్ చేయాల్సింది ఏంటి, చిత్తశుద్ధికి ఏమేమి సహకరిస్తాయో ఆ పనులన్నీ చేయడం. దాంట్లో చాలా ఎక్కువ సహకరించేది ఏంటంటే నిస్వార్థ సేవ. ఎప్పుడైతే మనము లేని వాళ్ళకి ఏమన్నా ఇవ్వడము, లేకపోతే జంతువులకి ఏమన్నా ప్రేమగా తిండి పెట్టడం, ఇవన్నీ ఎప్పుడు చేస్తామో మన హృదయం ఇంకా విశాలమయ్యి మానవత్వాన్ని ఇంకా గ్రహిస్తుంది అనమాట. మనము కొన్నిసార్లు ఎవరైనా పాపం కష్టంగా అంటే మానసికంగా కొంచెం కష్టంగా ఉన్నారు, అలాంటి వాళ్ళకి కొన్ని సలహాలు ఇచ్చి వాళ్ళని మానసికంగా దృఢంగా చేస్తే అది మామూలుగా అయితే సేవ అన్నారు కానీ వ్యాజ్యము అంటారు. అది కూడా ఒక నిస్వార్థ సేవ లాంటిదే. ఎందుకంటే ఎదుటి వాళ్ళు ఎప్పుడు భౌతికంగానో ఆర్థికంగానో కష్టంలో ఉన్నారంట అనుకుంటుంది, కొన్నిసార్లు వాళ్ళు మానసికంగా కూడా కష్టంలో ఉంటారు. అలాంటి వాళ్ళకి మనం కొన్ని మాటలు చెప్పి వాళ్ళని అలాంటి మానసిక బాధల నుంచి కనుక బయటకి తీసుకురాగలిగితే అది మనం చేసిన ఒక సేవ అన్నమాట. దాన్ని వ్యాజ్యము అంటారు. అలాగ కూడా చేయాలండి. అంటే మనము చెప్పే మాటలు ఎదుటివాడిని మానసికంగా ఇంకా బలవంతుడిని చేయాలి కానీ బలహీనం చేయకూడదు. మనకి భగవంతుడు ఇచ్చిన ఈ మాటలు ఏమున్నాయో ఆ మాటల్ని మనం ఎలా వాడాలి అనేది చెప్తున్నారు. మాటల్ని చాలా జాగ్రత్తగా వాడి ఎదుటివానికి దానివలన మంచి కలిగేటట్టు సంతోషం కలిగేటట్టే చేయాలి తప్పితే నోరు ఉంది కదా అని మనం తప్పుగా మాట్లాడి ఎదుటివాడిని కించపరచడం, బాధపడటం చేయడం లాంటివి చేయకూడదు అంట.
ఆసేవిత ఆ అంటే పరిపూర్ణంగా, సేవిత అంటే సేవింపబడినవై ఉండాలి. అంటే దీర్ఘకాలము పరిపూర్ణంగా యోగాభ్యాసాన్ని సేవించాలి. కేవలము ఏదో ధ్యానం చేస్తున్నాము, పూజలు ఇవి చేస్తున్నాము అంటే కుండలిని జాగృతి అవ్వదట. కుండలిని జాగృతి ఎప్పుడవుతుందంట? ఎప్పుడైతే మనము దానం చేస్తూ ధర్మంగా బ్రతుకుతామో అప్పుడే కుండలిని జాగృతి అవుతుందంట. చెప్పుకున్నాం కదా, కుండలిని అంటే మూలాధార చక్రం నుండి అమ్మవారు ఒక సర్ప రూపంలో ఇలా పడుకున్నట్టు ఉంటారు. అక్కడి నుంచి 6 చక్రాలు దాటి 7వదైన సహస్రారాన్ని చేరుకుంటారు. అక్కడ శివస్వరూపం ఉంటుంది. అక్కడ అమ్మవారు ఐక్యమవుతారు. అది కదా మనము మోక్షాన్ని పొందడం అంటే. అందుకని ఏమంటున్నారు, నువ్వు కేవలం ఏదో పూజ చేసాము, ఏదో ఇవి చేసాము అంటే సరిపోదయ్యా. ఒకటి, నువ్వు చాలా ధర్మంగానూ ఉండాలి. రెండోది, దానాలు చేస్తూ ఉండాలి. ఈ రెండు ఎప్పుడు మనిషిలో ఉంటాయో, దాంతోపాటు యోగాభ్యాసము, సాధన, ధ్యానము అన్నీ జరుగుతూ ఉంటాయో అప్పుడు కుండలిని జాగృత అవుతుందంట. అంటే ఏదో ఒక దాంతో కనెక్ట్ కాదు. మన వ్యక్తిత్వము, మన మనసు, మన శారీరకంగా చేసే పనులు, మనశుద్ధి ఇవన్నీ కలిస్తేనే కుండలిని జాగృత అవుతుంది. అదే సాధన అనమాట. సో దాన్ని ఏమంటున్నారు, సేవిత అంటారంట. అంటే పరిపూర్ణంగా, సేవిత అంటే సేవింపబడినదై ఉండాలంట. అంటే మనము యోగాభ్యాసాన్ని ఎప్పుడు నిరంతరము చేయాలి. ఏదో రోజు ఒక అరగంట చేస్తామండి, రేపు ఇంకో అరగంట చేస్తామంటే దానివల్ల వచ్చే లాభాలు ఏం లేవు. ఏదో నెలకి ఒక్కసారి ఏదో కాసింత దానం చేస్తామంటే అలా కాదు. అందుకే మనకి పంచయజ్ఞాలు పెట్టారు. రోజు కాసింత ఏదో జంతువులకి ఇస్తాము. రోజు మనుషులతో ఏదో రకంగా వాళ్ళని మానసికంగా, ఆర్థికంగా, శారీరకంగా ఏదో రకంగా ఒక మనిషికి ఏదో ఒకటి సహకరించేటట్టు చేస్తాము. ఇలాగా ఏదో ఒకటి మనం చేసుకుంటూ వెళ్తూ ఉంటే చూడండి అసలు దేనికి కనెక్ట్ అయిందో. పంచయజ్ఞాలు ఎక్కడో నేర్చుకున్నాం. దానికి అప్పుడు ఏమంటారు, నువ్వు రోజు ఏమన్నా దాన ధర్మాలు చేయాలంటున్నారు. అలా అని రోజు ఏమి మనం 1000 రూపాయలు ఇక్కడ ఖర్చు పెడతాము అంటే చేయలేము. అలా కాదు, ఏదో సింపుల్గా మనం ఎలా చేయగలము. ఒక కాకికో, పక్షికో, కుక్కకో, ఆవుకో వాటికైతే కనీసం మనం పెట్టగలం కదా, మనం వండిన దాంట్లో కాసింత. అలా అనమాట. మన చేతులతో, మాటలతో ఏ రకంగా అయినా సరే ఎవరిని బాధ పెట్టకుండా అందరిలోనూ పరమాత్మని చూడగలిగే తత్వాన్ని మనము అలవాటు చేసుకోవడం. ఇలా నిరంతరము చేయాలంట. కాసింతసేపు కాదు. సేవిత పరిపూర్ణంగా అలాగా ఆ భగవంతుడిని సేవిస్తే అప్పుడు మనము నిరంతరము చేసిన వాళ్ళమవుతాం. భగవద్గీతలో ఏమన్నారంటే, యత్రో పరమతే చిత్తం నిరుద్ధం యోగ సేవయ. యోగ సేవ చేయడం చేత చిత్తము నిరోధింపబడుతుంది. ఇప్పుడు చెప్తుంది మనకు అదే కదా. మన మనసు పలు విధాలా పోతుంది. కాబట్టి అలా రకరకాలుగా వెళ్లకుండా చిత్తాన్ని నిరోధించడాన్ని చేయడానికి మనము ఈ యోగాభ్యాసం అనేది ఉపయోగిస్తున్నాం అని చెప్తున్నారు కదా. ఎత్ర ఉపరమతే, ఎక్కడైతే మనసు అంతర్లీనమైపోతుందో అక్కడ చిత్తం ఉండదు, పైనే మనం ఉంటాము. భగవద్గీతలో ఏం చెప్పారట, ఎత్రో పరమతే చిత్తం నిరుద్ధం యోగ సేవయ. యోగ సేవ చేస్తే మన చిత్తము నిరోధించబడుతుంది. ఎత్ర ఉపరమతే, ఎక్కడైతే మనసు అంతర్లీనమైపోతుందో, ఎప్పుడైతే మనం ఈ యోగ సాధన చేస్తామో అక్కడ జరిగేది ఏంటి, మనసు అంతర్లీనమవుతుంది. మన యోగం సాధన చేసే కొద్దీ మనకేం అర్థమవుతూ ఉంటుంది, ఇంతకు ముందు ఉన్న ఆలోచనలు ఇప్పుడు అంత రావు. ఫస్ట్లో అయితే అసలు కూర్చోగానే ముందు వచ్చే ఆలోచనలే రకరకాలు వస్తాయి. కానీ లేదు, ఇప్పుడు మనము ఎంతైతే లోపలికి వెళ్తున్నామో అంతా ఈ బాహ్య ఆలోచనలన్నీ పోతున్నాయి. దీనికి మనకి ఎలా చెప్తారంటే, ఒక ఏదో చిన్న నది దగ్గర వెళ్తే అక్కడ అలలు వస్తూ ఉన్నాయి అనుకో, దాని మీద మనం సూర్యుడి ఆకారం చూడగలుగుతామా అంటే అలల వలన ఏదో ఒక చాలా సూర్యుడిలాగా చిన్న చిన్న ముక్కల్లాగా అట్లా కనబడుతుంది, కానీ క్లారిటీ ఉండదు. అదే ఎప్పుడైతే అస్సలు కదలకుండా నీళ్ళు అలా ఉన్నాయనుకుందాం, ఆ టైంలో మనం ఎప్పుడైనా వెళ్ళి చూస్తే నీళ్లు కనిపించకుండా మనకేం కనబడుతుంది, ఆ సూర్యుడి ప్రతిబింబం కనిపిస్తుంది. అలాగా ఏం చెప్తున్నారు, ఎప్పటి వరకు నీలో ఏదో వేరే భావనలు ఉన్నాయనుకో, అవి ఉన్నంతసేపు నీలో ఉన్న అంతర్యామిని నువ్వు చూడలేకపోతావు. ఎప్పుడైతే నువ్వు వాటిని అన్నింటినీ తగ్గించుకుని ఆఖరికి ఏ ఆలోచన లేని
ఆలోచన రహిత స్థితికి వెళ్ళిపోతావో అప్పుడు అక్కడ ఎవరైతే ఉన్నారో ఆత్మరూపంలో భగవంతుడు ఆత్మ సాక్షాత్కారాన్ని మనం పొందగలుగుతాం అనమాట. అందుకని ఏం చెప్తున్నారు, మామూలుగా అయితే ఏమంటున్నారు, ప్రపంచంలో అంతా నాకు అనుకూలంగా ఉండే వాళ్ళే ఉండాలని అనుకోలేము. మన చుట్టుప్రక్కల శత్రువులు ఉంటారు, మిత్రులు ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళకేం తెలియకుండా డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. పరిస్థితులు మనల్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. కానీ వీటి అన్నీ ఉండగా కూడా వాటిని ఉపయోగించుకుంటూ కూడా మనం సాధన చేసి అంతర్లీనం అవడానికి ప్రయత్నించాలి. తప్పితే అవన్నీ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు నేను చేయను, ఇవన్నీ అయిపోయినాక ఎప్పుడో నేను చేస్తాను అనుకుంటే ఏమంటున్నారు, ఏదో అలలు లేనప్పుడే స్నానం చేస్తామా అన్నట్టు అది నిజానికి తెలివి తక్కువతనం అనిపిస్తుంది కదా. ఎవరైనా అక్కడ కూర్చున్నారు, ఏందయ్యా స్నానం చేయమంటే అలలు ఉన్నాయంటే మనకు అర్థమవుతుంది, ఇంకెప్పటికి స్నానం చేస్తాడు. అలాగా ప్రపంచం మనకు అనుకూలంగా ఉంటుందా అంటే ప్రపంచం మనకి అనుకూలంగా ఉండదట. ప్రపంచం ఎప్పుడూ దాని పనులు అవే చేసుకుంటారు. నేను నా వ్యక్తిత్వం ఉందో నా పక్క వాడికి వాడి వ్యక్తిత్వం వాడుకుంటుంది. కాబట్టి దానివల్ల మనకు శత్రుత్వం మిత్రుత్వం ఏమన్నా ఏర్పడవచ్చు, ఎవరి ఆలోచన సరళి వాడదు కాబట్టి. అయితే అందరూ మనకు అనుకూలంగా ఉండి అంతా బాగుంటే చేసేస్తాము అన్నదానికన్నా ఏది ఎలా ఉన్నా సరే దాన్ని అలానే నేను స్వీకరించి నేను నా సాధనను ముందుకు తీసుకుని ఉంటాను, అంతర్లీనమవుతాను. నా స్వస్వరూపమైన ఆ ఆత్మని నేను దర్శనం చేసుకోవాలి అని చెప్పేసి మనము ఇందాక చెప్పినట్టు ఒక కుర్రవాడు ఎంత ఉరకలు వేస్తూ ఉంటాడు ఏ పని చేయడానికన్నా, అలాగా ఈరోజు రేపు కాదు ఎప్పుడైనా సరే అంతర్లీనం అవ్వడానికి మహదానందంతో మహా ఉత్సాహంతో మనం ప్రయత్నం చేయాలంట. ఆ ఉత్సాహం అనేది మనకి ఎప్పుడు ఉండాలి. ఆ ఉత్సాహం ఎప్పుడు ఉండదో అప్పుడేం చేస్తాం, 10 నిమిషాలలో లేసిపోవాలా, అరగంటలో లేసిపోవాలా, బాబు ఈ ధ్యానం ఏంటి, ఇంతట్లోకి ఏవో పనులు గుర్తొచ్చాయి అనుకుంటాము కదా. కానీ అలాంటివి లేకుండా ఉత్సాహంగా ఉంటూనే మళ్ళీ 24 గంటలు ఎక్కడా గ్యాప్ ఇమ్మని అనడం లేదు. నువ్వు ఏ పని చేసినా సరే భగవంతునితో లింక్ చేసుకొని చేయి అంటున్నారు. సర్వం శ్రీ గురు చరణారవిందార్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.